విత్తనం మరియు రైతు కథ. పంట కోసే సమయానికి గ్రామంలో ఆనందం, ఉల్లాస వాతావరణం నెలకొంటుంది. ప్రతి చోట ఆనందం కనిపిస్తుంది. ఈ ఆనందాన్ని చేరుకోవడానికి ఒక రైతు విత్తనం నాటడం నుండి పంట కోసే వరకు చాలా కష్టపడతాడు. ఈ వీడియో యొక్క ఉద్దేశం విత్తనం యొక్క ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం, పొలం నుంచి వంటగది వరకు. అన్నయ్య, నాకు చాలా ఆకలేస్తోంది. ఇంటికి చేరుకోబోతున్నాం. ఇంట్లో అమ్మ వేడివేడి రొట్టెలు చేస్తుంది. అమ్మా అమ్మా, మాకు ఆకలేస్తోంది. కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోకి రండి. ఇదేమిటమ్మా? ఏ ధాన్యాన్ని తినైతే ఆడుకోవడానికి మరియు చదువుకోవడానికి శక్తి లభిస్తుందో మీకు దాని గురించి చెప్తాను. శ్యామ్ ఆశ్చర్యకరంగా విత్తనాలను చూస్తూ, అమ్మా, నువ్వు మాకు తినడానికి రొట్టె మరియు కూర ఇస్తావు కదా? ఇప్పుడు నువ్వు తింటున్న రొట్టె ఈ ధాన్యంతోనే తయారైంది. ఇవి చాలా లావు గింజలు. ఇవి రొట్టెలో లేవు. ఎందుకంటే నేను వీటిని గిర్నీలో రుబ్బి పిండి చేశాను. తర్వాత పిండిని పిసికి రొట్టెలు చేశాను. వెంటనే భోజనం చెయ్యండి. తర్వాత నేను మీకు విత్తనం పొలం నుండి వంటగది వరకు ఎలా వచ్చిందో ఆ కథ చెప్తాను. విత్తనం ఎలా తయారవుతుంది, దాన్ని రైతు చీడపీడల నుంచి ఎలా కాపాడి అందరి ఇళ్లకు చేరవేస్తాడో కూడా చెప్తాను. అన్నదమ్ములిద్దరూ త్వరగా భోజనం ముగించారు. పద, నేను మిమ్మల్ని ఈ ధాన్యం తయారయ్యే మీ నాన్నగారి పొలానికి తీసుకెళ్తాను. పొలానికి చేరుకోగానే పిల్లలిద్దరూ తమ తండ్రిని ఉత్సాహంగా విత్తనాల గురించి అడుగుతారు. నాన్నగారు, మాకు విత్తనాల పంట గురించి చెప్పండి. మీరు దాన్ని ఎలా పెంచుతారో, చీడపీడల నుండి ఎలా రక్షిస్తారో మరియు అన్నీ మాకు చెప్పండి. ఇప్పుడే చెప్తాను. పిల్లలు, ఈరోజు అమ్మ చేసిన ఈ రొట్టె సజ్జలతో చేయబడింది. సజ్జ అనే ఈ ధాన్యం మన దేశంలో రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో పండిస్తారు. సజ్జలలాగే జొన్నలు, రాగులు, తెల్ల జొన్నలు మొదలైన ధాన్యాలు కూడా ఉంటాయి. వీటితో వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు తయారవుతాయి. అంబలి, అటుకులు, పరాటా మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాలు వేర్వేరు ప్రాంతాల్లో తినే ముఖ్యమైన ఆహారాలు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సజ్జలు పెరగడానికి తక్కువ నీరు అవసరం. కాబట్టి ఇది రాజస్థాన్ మరియు గుజరాత్లోని ఇసుక ప్రాంతాల్లో పెరుగుతుంది. దీన్ని కరువు నిరోధక ధాన్యం అని కూడా అంటారు. నాన్నగారు, మాకు తక్కువ నీరవసరమయ్యే మొక్కలు ఉన్నాయని కూడా తెలియదు. నాన్నగారు, విత్తనాలు మరియు రైతు గురించి పూర్తి సమాచారం ఇవ్వండి. సరే నాన్న. రైతు పొలం దున్నినప్పటినుంచి ఆనందంగా సంబరాలు చేసుకోవడం ప్రారంభిస్తాడు. దున్నడం అంటే ఏంటి నాన్నా? రైతు మొదట పొలంలో నాగలి లేదా ట్రాక్టర్ సహాయంతో నేల పైపొరను పగలగొట్టి మరల వేసి దాన్ని విత్తడానికి అనుకూలంగా మార్చుకుంటాడు. దీనినే దున్నడం అంటారు. దీని తర్వాత విత్తనాలు మట్టిలో వేస్తాడా? అవును పిల్లలు, దీని తర్వాతే విత్తనాలు విత్తబడతాయి. తరువాత సమయానికి సరైన మొత్తంలో నీరు పెట్టి తర్వాత పంట పండే వరకు వేచి చూస్తాడు. నీటిపారుదలంటే ఏంటి నాన్నగారు? మట్టిలో
కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా నీరు పోయడం ద్వారా అందులో ఉన్న నీటి పరిమాణాన్ని పెంచే ప్రక్రియని నీటిపారుదల అంటారు. నాన్నగారు, ఈ విత్తనాలు పంట పండినప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు కదా? అవును పిల్లలు, పంట కోసిన తర్వాత వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పంటల పండుగలు జరుపుకుంటారు. మనం గుజరాత్లో నివసిస్తున్నందున మనం ఏ పండుగ జరుపుకుంటాం? మకర సంక్రాంతి, ఇదే విధంగా పంజాబ్లో లోహ్రీ, అస్సాంలో బిహు మొదలైన పండుగలు జరుపుకుంటారు. పిల్లలు, మీరు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుపుకునే పంట పండుగల జాబితాను తయారు చేయగలరా? పంట కోసిన తర్వాత ప్రజలు నృత్యం చేస్తారు, పాడతారు మరియు ఆనందంగా ఉంటారు. చాలా బావుంది. పంట కోసిన తర్వాత గడ్డి నుంచి ధాన్యాన్ని వేరు చేస్తారు. దానిని నూర్పిడి అంటారు. దీని తరువాత తూర్పారబట్టి గడ్డి నుంచి ధాన్యాన్ని వేరు చేస్తారు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. మన వంటగదికి ధాన్యం ఎప్పుడు మరియు ఎలా చేరుకుంటుంది? ఇప్పుడు వీటిని నిల్వ చేస్తారు, లేకుంటే కీటకాలు వీటిని పాడు చేస్తాయి. మీరు ధాన్యాన్ని ఎలా నిల్వ చేస్తారు? గడ్డి నుండి ధాన్యాన్ని వేరు చేసిన తర్వాత బాగా ఆరబెట్టి వీటిని పెద్ద మట్టి లేదా లోహపు కుండల్లో లేదా బస్తాలలో నింపి గోదాంలో ఉంచుతారు. అక్కడ్నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి దుకాణానికి తీసుకువెళ్తారు. అక్కడ్నుంచి ప్రజలు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి తమ ఇంటికి తెచ్చుకుంటారు. ఎట్టకేలకు మన ఇంటికి ధాన్యం చేరుకుంది. నాన్నగారు, పూర్వం రోజుల్లో తాతయ్య వాళ్ళు విత్తనాలు ఎలా నిల్వ చేసేవారు? పిల్లలు, పూర్వకాలంలో ఈ విత్తనాలు ఎలా నిల్వ చేయబడేవో మీరు కూడా ఆలోచించండి. వీటిని పెద్ద పెద్ద గదుల్లో పెద్ద పెద్ద కుండల్లో నిల్వ చేసేవారు. కొన్ని మంచి గింజల్ని ఎండు సొరకాయలో ఉంచి మట్టితో కప్పేవారు. ఇవి రెండవ తరం పంటను పండించడానికి ఉపయోగించబడతాయన్నమాట. ఒకసారి నేను మా నాన్నతో కలిసి ఒక చెక్క పెట్టెను తయారుచేశాను. అందులో 3 నుండి 4 అరలున్నాయి. అన్ని అరలలో మేం వేర్వేరు ధాన్యాలతో నింపి కీటకాల నుంచి కాపాడ్డానికి ఎండిన వేపాకులను వేశాము. ఈ రోజుల్లో రైతులు పంటలు బాగా పండించాలని రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందు వేయడం మొదలుపెట్టారు. ఇది పంటకి మంచిది కాదు. ఇప్పుడు స్వదేశీ పద్ధతులను ఎవరూ ఉపయోగించటం లేదు. రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులు పంటకు హాని చేస్తాయా? అవును పిల్లలు, వాటి వాడకం వల్ల నేల ఆమ్లం అవుతుంది. దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయం. మనం ఆవు పేడతో చేసిన ఎరువులు లేదా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఎండు ఆకులు మొదలైన వాటితో చేసిన సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తే నేల దెబ్బతినకుండా కాపాడవచ్చు. అమ్మా, ఈరోజే ఇంట్లో పెరట్లో ఒక గొయ్యి తవ్వి అందులో కూరగాయలు, పండ్ల తొక్కలు, ఎండు ఆకులను సేకరించి సేంద్రియ ఎరువు అంటే కంపోస్ట్ తయారు చేస్తాం. మరియు మిగిలిన మా రైతు సోదరులకు కూడా అలాగే చెయ్యమని చెప్తాం. తప్పకుండా పిల్లలు, మనం ఇది తప్పక చేద్దాం. నాన్నగారు, మా మాస్టర్ గారు మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం అని చెప్పారు. అవును పిల్లలు, మన దేశంలో 50% మంది ప్రజలు వ్యవసాయంతో ముడిపడి ఉన్నారు. ఇంకా పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. నిజంగానా నాన్నగారు? అవును పిల్లలు. నాన్నగారు, మేమిద్దరం పెద్దయ్యాక మన రైతు సోదరులకు
వ్యవసాయం చెయ్యడంలో కొత్త మెళకువలు నేర్పిస్తాం. దీంతో వారు వ్యవసాయోత్పత్తిని మెరుగుపరిచి మన దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇది పేదరిక నిర్మూలనలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. వావ్ పిల్లలు, ఇది చాలా గొప్ప ఆలోచన. పిల్లలు, ఈరోజు మీరు మీ నాన్నగారి నుండి విత్తనం యొక్క యాత్ర గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. పదండి, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని మరియు దీనిలో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడుతుందని మేం ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.